చక్కటి మాటలు మనం కోరుకున్నాం. 3 అంశాలు. ఒకటి, పౌలు గారు చేస్తున్న ప్రార్థన. సంఘమే ఈరోజు నేను చేసిన ప్రార్థన చెప్పన్నా, అయ్యా వాళ్ళ సమస్యలు ఉన్నాయి, వాళ్ళ కష్టాలు ఉన్నాయి, వాళ్ళ ఇబ్బందులు ఉన్నాయి, ప్రతిరోజు ఇలా చేయాలి ప్రార్థన. అంతరంగ పురుషుల్లో ఎదగాలి. ఎందులో ఎదగాలంటే నాకేం చెప్తే చెప్పాలా, ఎక్కువ శాతం కుటుంబ సమస్యలు, కుటుంబంలో నక్కలు, కుటుంబ చావులు, ఆర్థిక పరిస్థితులు ఇవే చెప్తారు నాకు చాలా వరకు. ఎక్కడ సంఘంలో చెప్పేది కూడా ఇవే. కానీ అంతరంగంలో మనిషి ఎదగాలి. ఆత్మీయ జీవితం ఎదిగినప్పుడు నువ్వు ఆత్మీయతగా ఎప్పుడైతే ఎదుగుతావో అప్పుడు శారీరకంగా దేవుడు అన్ని నువ్వు అడగకపోయినా అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే, ఈ మాట పట్టుకుంటారు కదా, పై మాటలు పట్టుకొచ్చారు. చాలా దేవుడు అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తాడు కదా, ఊహించిన దానికంటే ఎక్కువ ఇస్తాడు కదా, మరి ఎందుకు ఏంటంటే నాకు అంటారు. కానీ ముందు నువ్వు ఆత్మీయంగా ఎదగాలి. నువ్వు ఆత్మీయంగా ఎదిగినప్పుడు నువ్వు అడిగిన దానికంటే ఎక్కువగా ఇస్తాడు. అలాగే నేను ఒక మంచి సాక్షిగా స్టార్టింగ్లో చెప్పాడు కదా పాస్టర్ గారు, ఏం చెప్పాడు, టీవీకి అయింది మందు షాప్ కొరకు. నాకు కూడా ఒక ఇంటికి వెళ్ళాను. ఒకసారి వెళ్ళినప్పుడు ఫ్రిడ్జ్ తెచ్చుకున్నారు. ఫ్రిడ్జ్ కొరకు ప్రార్థన చేయాలంటే సరే ఫ్రిడ్జ్ కొరకు ప్రార్థన చేశాను మన సంఘాల్లో. తర్వాత టీవీ తెచ్చుకున్నారు. ఏం తెచ్చుకున్నారు? ఇప్పుడు ఏం చేయాలని చెప్పండి, టీవీ బాగా చూడాలి ప్రభా అని ప్రార్థన చేయాలని చెప్పండి. మీరు ఏమైనా ప్రార్థన చేయాలి చెప్పండి. మీరు టీవీ తెచ్చుకున్నారు. టీవీ కోసం ఇప్పుడు ఏం చేయాలి? నేను టీవీకి ఎవరైనా ప్రార్థన చేశారా? నన్ను చేయమన్నారు. మనం చేయాలని ఇప్పుడు ఏం చేయాలి చెప్పు ప్రభా, ఇది టీవీ రోజు 24 గంటలు టీవీలో ఉండాలని ప్రార్థన చేయాలన్నా, నీతో ఉండాలని ప్రార్థన చేయాలన్నా, ఏం చేయాలి చెప్పండి. తర్వాత వాళ్ళు ఒక్కొక్కటి ఇంట్లో అన్ని అప్పులు చేసుకొని ఈఎంఐలు తెచ్చుకొని అన్ని తెచ్చుకొని ఒక్కొక్కటి అన్ని తెచ్చుకుంటా ఉన్నారు. అప్పుడు నన్నేమన్నా తెలుసా, నేను బాగా బాగుపడుతున్నాను అని పాస్టర్ పుల్లు పుట్టింది అన్నారు. నన్ను నాతో అనకుండా వేరే వాళ్ళతో అన్నారు ఆ మాట. తర్వాత వాళ్ళు ఈఎంఐలు కట్టుకోక నానా ఇబ్బందులు పడి ఇప్పుడు కూడా అప్పులు తీరలేదు. వాళ్ళు ఈ సంఘంలో లేదు కానీ నానా ఇబ్బందులు పడ్డారు, మామూలుగా ఇబ్బందులు పడలేదు. నేను కొనుక్కుంటున్నానంట వాళ్ళు బాగుపడతారంటే. అర్థమవుతుందా? అప్పులు తెచ్చుకొని టీవీలు, ఈఎంఐలు ఎన్ని తెచ్చుకున్నారు, ఇంటి నిండా అయ్యే ఉన్నాయి. కానీ తర్వాత అట్టి కట్టుకోలేక ఎన్ని తంటాలు పడ్డారో తెలుసా మీకు? కాబట్టి ఈరోజు మనం దేని కొరకు ప్రార్థన చేయాలి, ఎందుకొరకు ప్రార్థన చేయాలి? ఇప్పుడు చెప్పాడు కదా, ఆయనతో ఒక భార్య భర్తతో గడపాలి, భర్త భార్యతో కూడా గడపాలి. అది వాక్యం చెప్పిన సత్యం కూడా. అలాగే దేవుడితో కూడా మనం గడపాలని వాక్యం. చూడండి, యోబు గ్రంథం 22వ అధ్యాయం చూడండి. మనకు తెలిసిన వాక్య భాగం ఒకసారి చూద్దాం. 22-21 వచనం మనం చూద్దాం. ఆయనతో ఆయన ఎవరు? బంధువు కాదు, ఆయన ఎవరు? స్నేహితులు కాదు, ఆయన ఎవరు? తోబుట్టులు కాదు. ఆయన ఎవరంటే చెప్పండి, దేవునితో ఆయనతో సహవాసము. సహవాసం అంటే ఏంటిది? ఫ్రెండ్షిప్. అబ్రాహం అంటాడు, అబ్రాహం గురించి దేవుడు అంటాడు, అబ్రాహం నా స్నేహితుడు అంటాడు. అబ్రాహం ఏమంటాడు? యేసు ప్రభు శిష్యులతో కూడా మీరు ఏమంటారు? మీరు దాసులు కాదు, మీరు శిష్యులు అంటాడు. తర్వాత ఏమంటాడు? మీరు నా స్నేహితులు అంటాడు యేసు ప్రభు. ఇక్కడ అంటున్నాడు, ఆయనతో సహవాసం చేసిన యెడల మీకు సమాధానం. మొదటగా దేవుని యొద్దకు వస్తే, దేవునితో సహవాసం చేస్తే మీ ప్రార్థన జవాబు ఎట్లా గుర్తుని చెప్పాలన్నా, నేను చాలాసార్లు ప్రార్థన చేసినప్పుడు, చాలా ఆందోళన ఉన్నప్పుడు, కలవరం ఉన్నప్పుడు, నిరుత్సాహం ఉన్నప్పుడు, ఎప్పుడైతే నేను ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు నాలో నా ఆందోళన పోయి గొప్ప సమాధానం కలిగింది. నేను అది గమనిస్తా ఖచ్చితంగా. నువ్వు నిజంగా ప్రార్థనలోకి వెళ్ళావంటే నీ సమస్యలు కాదు, నిన్ను ఆందోళన కలగజేసిన కలవరాలు, నిన్ను భయపెడుతున్న సమస్యలు, నీకు నెమ్మది లేకుండా చేసిన సమస్యలు, అవి నీ ప్రార్థనలో ఖచ్చితంగా నువ్వు పొందుకోవాలి. అక్కడ ఏమంటున్నాడు? ఆయనతో మీరు సహవాసం చేస్తే ఏం కలిగిందంటే సమాధానం. మొదటిగా నీ ప్రార్థన నీకు ఏం కలగజేయాలా? యేసయ్యతో నువ్వు సహవాసం గడిపితే, ఈరోజు చూడండి, ఫ్రెండ్షిప్తో సహవాసం చేసిన, లోకంతో సహవాసం చేసిన, బంధువులతో సహవాసం చేసిన సమస్యలు వస్తాయి. కానీ యేసుతో సహవాసం చేస్తే నీకేమొస్తుందంటే చెప్పండి, సమాధానం రావాలి. పౌలు కూడా అదే మాట చెప్తాడు కొత్త నిబంధనలో. ఇంకేదంట, ఒకటి నీ ఏం కలగాలి? నీకు సమాధానం రావాలి, నీ కుటుంబంలో సమాధానం రావాలా, నీ జీవితంలో సమాధానం రావాలా, నేను కలవరపెట్టే సమస్యలన్నీ కూడా కోల్పోయి ఏం రావాలి చెప్పండి? సమాధానం రావాలి. ఆ కృప, అటువంటి ప్రార్థన దేవుడు నీకు అనుగ్రహించును గాక, నాకు అనుగ్రహించు. మొదటిగా ఏం కావాలి మన కుటుంబంలో? ఇది డబ్బులు బట్టి వచ్చేది కాదు. నీకు ఎంత డబ్బున్నా, ఎంత ఉన్నా కానీ సమాధానం ఇవ్వలేదు డబ్బు. ఒకరోజు యేసన్న గారు ఒక ఇంటికి వెళ్ళాడంట. ఒక ఇంటికి వెళ్తే ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో చూస్తే భార్య భర్తతో మాట్లాడుకోదు, భర్త భార్యతో మాట్లాడుకోదు, కుటుంబంలో అసలు సమాధానం. పిల్లలు ఒక దగ్గర ఉంటారంట తాగి భర్త ఒక భార్య ఒక దగ్గర ఉంటారంట, భర్త ఒక దగ్గర ఉంటాడంట. అసలు ఆ ఇంట్లో మంచిగా ఆయన భోజనం పెడతాను పిలిచారంట. కానీ ఆ ఇంట్లో ఏం లేదు చెప్పండి, సమాధానం లేదు. అసలు ఒకరికొకరు మాటలు లేవు, ఒకరికొకరి
ఏమాత్రం సహవాసం లేదు, సమాధానం ఇల్లు ఉందంట. కానీ సేవకులు చోటిచ్చింది కానీ ఆ ఇంట్లో సమాధానం లేదంట. ఒకరోజు ఒక వ్యక్తి అక్కడ ఇంకో మాట కూడా చూపిస్తున్నాడు, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. ఇదే అపోస్తలుడైన పౌలు కూడా ఇదే మాట చెప్తాడు. మీకు సమాధానం కలగాలంటే యేసులో ఉన్న సమాధానం. ప్రభు అంటాడు ఆయనకున్న పేరు ఏంటంటే సమాధానకర్త. ఆయనకున్న పేరేంటి చెప్పండి? ఆయన అల్లరికి కర్త కాదు. దేవుడికి ఉన్న పేరేంటిది? సమాధానకర్త. ఆ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మీరు చదివితే 7 చూడండి. అప్పుడు సమస్తం జ్ఞానముకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన. ముందు ఆలోచన కూడా చదవండి. దేనిని గురించి చింతపడకుడి. దేని గురించి అంట? ఈరోజు కుటుంబాల గురించి ఎంత ఉంది, పిల్లల గురించి ఎంత ఉంది, అలాగే ఎగ్జామ్ గురించి ఎంత ఉంది పిల్లలకి. మా గ్రేస్కి అయితే ఎగ్జామ్ వచ్చిందంటే జ్వరం వచ్చేది. ఎంత చింత అంటే మామూలు చింత ఉండేది కదా మా గ్రేస్. మన వీళ్ళు కూడా చెప్పారు, అమ్మో ఎగ్జామ్ ఇప్పుడు ఎగ్జామ్ టైం కదా, చాలా మామూలు భయం కదా, చెత్త అమ్మో. తెల్లారి మా గ్రేస్ ఇచ్చారు జ్వరం, అమ్మ అర్థమైపోయింది ఖచ్చితంగా జ్వరం వచ్చింది. ఏంటి కొరకు? చింత, అమ్మో ఎగ్జామ్ ఎట్లా రాస్తామని. ఇప్పుడు ప్రభు అంటున్నాడు చింత. పిల్లలకి ఏమో ఎగ్జామ్ గురించిన చింత, తల్లిదండ్రులకి ఏమో భవిష్యత్తు గురించిన చింత, కుటుంబాల గురించిన చింత, పిల్లలు ఎలా ఉన్న చింత, ఉద్యోగాల చింత, ఉద్యోగాల పోతే ఎన్నో టెన్షన్లు, రకరకాల చింతలు ఉన్నాయి కదా మనిషికి. ప్రభు అంటున్నాడు రేపటి గురించి మీరు చింతించకుండా అంటాడు. అంటే లేదా? ఈరోజు చింత మనిషిని ఏం తీసుకుని చెప్పాలా? బీపీలు, షుగర్లు. ఎవరైతే ఎక్కువ ఆలోచిస్తారో, నన్ను ఏమన్నా ఒక డాక్టర్ దగ్గర పోతే ప్రభాకర్ తీసుకెళ్ళాడు. అయ్యా నువ్వు బాగా ఆలోచిస్తున్నావు, అందుకే నువ్వు టెన్షన్ పడకు. మా నాన్న కూడా ఫోన్ చేసింది, ఇప్పుడు నేను ఏం టాబ్లెట్ వేయాలంటే అయ్యా అమ్మ బాగా ఆలోచిస్తున్నాడమ్మా, ఆ టెన్షన్ పడవద్దని చెప్పు అంటాడు. బీపీ బాగా పెరిగిపోయింది, బీపీ తగ్గట్లేదు, ఖచ్చితంగా హాస్పిటల్ అడ్మిట్ అవ్వాలన్నారు మన 15 నెలల క్రితం. అంటే ఇప్పుడు చింత కదా టెన్షన్ తీసుకొచ్చేది, చింతే కదా హాస్పిటల్ పాలు చేసేది, అవునా కదా? చింతే కదా అద్దాలు కూడా తీసుకొచ్చేది. అద్దాలు కూడా ఎందుకు వస్తున్నాయి చెప్పండి? ఎప్పుడు కొంతమంది అంటారు మా ఇంట్లో ఎవరికి షుగర్ లేదు, నాకే వచ్చింది అంటారు. ఎందుకు వచ్చింది చెప్పాలా? చింత. అంటున్నాడు దేని గురించి మీరు చింతించకండి, ప్రతి విషయములోను ప్రతి విషయం ఏంటంటే ప్రతి విషయం. ఒక పిల్లలు తల్లిదండ్రుల మీద ఎలాగా ఆధారపడతారో ప్రతి సమస్య ఎవరు చెప్పుకోవాలా? అంటున్నాడు ప్రతి విషయములోను ప్రార్థన అంటే నీ కొరకు నువ్వు చేసుకోవాలి. రెండవది విజ్ఞాపన. రెండవది ఏంటంటే చెప్పండి, విజ్ఞాపన. మూడవది ఏంటి చెప్పండి? ఈ 3 మన ప్రార్థనలో ఉండాలి. పౌలు గారు ఏమంటున్నాడు? ఇంకేమంటున్నాడు చెప్పయ్యా? మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి. అప్పుడు సమస్తముకు జ్ఞానముకు మించిన దేవుని సమాధానము. ఎప్పుడంట? ఏం చేసినప్పుడు సమాధానం వస్తుందట? ఎప్పుడు వస్తాడ సమాధానం చెప్పండి? ఒకటి ప్రార్థన, రెండవది ఎప్పుడు తన కొరకే తాను ప్రార్థన చేసుకుంటారు, అది చేయాలి. ఇతరుల కొరకు చేయాలి. 2 విజ్ఞాపన అంటే ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి. మూడవది కృతజ్ఞత చెప్పాలి. ఇక్కడ 3 చేసినప్పుడు దేవుని సమాధానం. ప్రార్థన అయిపోయాక మీరు ఏం కాగల? నీ ప్రార్థన జవాబు వచ్చినట్టు కారణం ఏంటి చెప్పాలా? మీ హృదయంలో ఉన్న కలవరాలు, మిమ్మల్ని కలవర పెడుతున్న ఆ సమస్యలు, మీకు ఆందోళన కలగజేసిన సమస్యలు, అవి మీకు ఏం కలగాలి చెప్పండి? సమాధానం. అంటున్నాడు యేసు పౌలు చెప్తున్నాడు సంఘానికి, దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయాలకును మీ ఆలోచన. తలపులు అంటే ఏంటిది? ఆలోచనలకి కదా. ఈరోజు కలవరం అన్ని కూడా ఆలోచనలే కదా అంటున్నాడు. మీ ఆలోచనలకు కాపాడుతాడు దేవుడు అని వాక్యం చెప్తుంది. ఈ 3 మన జీవితాల్లో దేవుడు ఈ సంవత్సరం అనుగ్రహించుకున్న కాక. మొదటిది ఏంటంటే ప్రార్థన. ఒకరోజు చూడండి, యేసు ప్రభువారు కూడా ఆయన ప్రార్థన చేసుకోవాలనిపిస్తుంది. ఆయనకున్న అలవాటు ఏంటంటే ప్రార్థన చేయాలి. ప్రతిరోజు కూడా తండ్రితో గడిపే అలవాటు. ఆయన అన్నిటికన్నా ఎక్కువగా ప్రార్థనకే సమయం ఎక్కువ ఇచ్చేవాడు. ఎవరు? రాత్రి అంతా ప్రార్థన చేసేవాడు యేసు ప్రభువారు. జనసమూహం విస్తారంగా ఉండేది. మత్తయి సువార్తలో మనం చూస్తే 14వ అధ్యాయంలోకి వస్తారండి. ఆయనకున్న మంచి అలవాటు ఏంటంటే ప్రార్థన చేసే అలవాటు. అందరితో చేస్తాడంటే అందరు శిష్యులతో కూడా చేయడు. ఆయన ఒంటరిగానే చేస్తాడు. చూద్దాం, మత్తయి సువార్త 14వ అధ్యాయంలో మనం చూస్తే ఆ మాటలు ఉంటాయి. 14:22 నుంచి చదువుదాం. వెంటనే ఆ జన సమూహంలో తను పంపివేయినంతలోనే తన శిష్యులకు దూరెక్కి అద్దరికి వెళ్ళవలెనని ఆయన వారిని బలవంతం చేసెను. ఆయన జనసమూహం పంపివేసి ప్రార్థన చేయటకు ఏకాంతముగా కొండ ఎక్కి. ఆయన ఏం తోడుకునేవాడు? ఏం చూసుకునేవాడు చెప్పండి? ఏకాంతముగా తండ్రితో. ఒకరోజు అంట ఒక ఆమె చాలా ప్రార్థన అంటే ఇష్టం అంట. ఆ ప్రార్థనలో స్కూల్కి వెళ్తా ఉండేదంట. ప్రార్థనకి వెళ్తా ఉన్నప్పుడు ఆ సమయం వచ్చేకల్లా ఎక్కడికి వెళ్ళి లంచ్ టైం ఉంటుంది కదా,
మధ్యాహ్నం లంచ్ టైం ఉంటుంది కదా, ఆ లంచ్ టైంలో ఖచ్చితంగా ఆమె ప్రార్థన చేసేదట. ఎప్పుడు లంచ్ టైం ఇస్తారు స్కూల్లో టీచర్లకి, ఆ టైంలో ప్రార్థన చేసేదంట. ఇంకొకరు యేసు గారు ఒక సాక్ష్యం ఏం చెప్పాడంటే, ఆయన రోజు ప్రార్థన చేస్తున్నాం అనుకున్న కల్లా ఒక ఆయన వచ్చేవాడు. ఎప్పుడు రోజు ఆ పాస్ గారు ఇట్లున్నాడు, ఈ పాస్ గారు ఇట్లున్నాడు, ఆ సంఘం ఇట్లుంది, వీళ్ళు అట్లున్నారు, వీళ్ళు ఇట్లున్నారు, అందరూ లోకం గురించి, లోకంలో పరిస్థితుల గురించి చెప్పేవాడంట. ఆ కరెక్ట్గా ప్రార్థన చేసుకున్నాం కల్లా రోజు వస్తా ఉన్నాడంట. ఇట్లా చాలా బాధ పెడుతున్నది, ఇబ్బంది పెడుతుంది యేసన్న గారికి. ఏమని ప్రభా ఏం చేయాలా, మనిషితో నేను ఏం చేయాలా, అసలు నన్ను ప్రార్థన చేసుకుని ఏంటని చాలా బాధపడుతున్న సమయంలో యేసన్న గారికి దేవుడు ఒక మంచి ఆలోచన ఇచ్చాడంట. ఏం ఆలోచన అంటే, వచ్చాకల్లే నువ్వు సాగు పట్టుకొని నువ్వు ప్రార్థన చేద్దాం అడుగు. ఇప్పుడు ఈ లోపు రాని వచ్చాడు అయ్యగారు వచ్చి, అని రోజు చెప్తా ఉన్నప్పుడు ముందు తర్వాత మనం మాట్లాడుకుందాం కానీ ఇప్పుడు రోజు డిస్టర్బెంట్ చేస్తున్నాడు, రోజు ప్రార్థన చేయనిట్టాడు, ఇలా చాలాసార్లు వస్తా ఉన్నాడు. చివరికి ఆయన వచ్చేటానికి ముందు ఏం పట్టుకోవాలా, సాగు పట్టుకొని రెడీగా ఉండు. ఆయన వచ్చాక నువ్వు ఏమంటావంటే, తర్వాత మాట్లాడుకుందాం, మనం ప్రార్థన చేసుకుందాం, ఇద్దరం కలిసి ప్రార్థన చేద్దాము. ఎందుకంటే నాకు చాలా బిజీ ఉంది, ఈరోజు నేను బయటికి వెళ్ళిపోతున్నా అని ఆయన అడ్రస్ లేకుండా వెళ్ళిపోయాడు. ప్రార్థనకి ఏం చేస్తున్నాడు, ఆయన డిస్టర్బెంట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆ రోజు నుంచి మళ్ళీ ఎప్పుడు యేసన్నతో మాట్లాడడానికి రాలేదంట. మనం కూడా కొన్నిసార్లు ప్రార్థన చేద్దాం అనుకున్న టైం కల్లా ఏదో ఒకటి డిస్టర్బెంట్ అవుతుంది, ఏదో ఒక సవర్ వస్తుంటారు, ఏదో ఒక ఫోనో లేకపోతే పరిస్థితుల్లో డిస్టర్బెంట్ అవుతూనే ఉంటాయి మన జీవితాల్లో. కొన్నిసార్లు మనుషులే కావచ్చు, బంధువులే కావచ్చు, స్నేహితులే కావచ్చు, డ్యూటీలే కావచ్చు, ప్రార్థన చేయకుండా యేసన్న గారికి ఇప్పుడు యేసయ్యకి ఏముందంట, జనసమూహం ఉన్నారు. జనసమూహం చాలా బిజీ ఉంటుంది, తక్కువ ఉంటుందా? చాలా బిజీ ఉంటుంది, వాక్యం చెప్పేది ఉంటుంది, ప్రార్థన చేసేది ఉంటుంది, దయ్యాలు రోగాలు బాగు చేసేది ఉంటుంది, యేసు ప్రభువు అన్ని చేస్తున్నా తండ్రితో ఏకాంతం గడపడానికి వెళ్తున్నాడు. ఉదయకాలం వెళ్తున్నాడు, రాత్రి వెళ్తున్నాడు. యేసయ్యకి ఉదయం వెళ్ళే అలవాటు ఉంది, రాత్రి వెళ్ళే అలవాటు ఉంది, అవునా కదా? ఇప్పుడు ఆ ప్రార్థన జనసమూహం డిస్టర్బెంట్ చేయకుండా చివరికి ఆయనతో ఉన్న శిష్యులను కూడా ఏం చేశాడంట, బలవంతంగా పంపించేశాడు ప్రార్థన సమయం వచ్చేకల్లా. కాబట్టి ఆ సమయం ఏం చేస్తున్నాడంటే బలవంతంగా చదువుతాం చూడండి. ఒకటి, ప్రార్థన చేయటకు ఏకాంతంగా కొండ ఎక్కిపోయి సాయంకాలం కిందికి వద్దాం. అదే అధ్యాయంలో ఒకసారి కిందికి వచ్చేస్తే 14 యేసు ప్రభువు వారు ప్రార్థనకు వెళ్ళాడు. 24 వచ్చిన చదువుతాం. అప్పుడు ఒక దోణి, అప్పటికి ఆ దోణి దూరంగా ఉండగా గాలి ఎదురైంది, అలల చేత కొట్టబడుచు ఉండేను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రము నడుచుట చూచి శిష్యులు తొందరపడి భూతం ఏంటంట, దయ్యం. భూతం అంటే ఏంటిది? దయ్యం చెప్పుకొని భయం చేత కేకలు వేయడం మొదలుపెట్టారు. ఏం మొదలు పెట్టారంటే, భూతం అని. ఈరోజు చూడండి సమాజం ఎలా ఉందంటే, దేవుణ్ణి దెయ్యంగా చేస్తున్నారు, దెయ్యాన్నేమో దేవుడుగా పూజిస్తున్నారు ఈరోజు లోకంలో. కాబట్టి ఇక్కడ అంటున్నాడు చూడండి, వాళ్ళు ఏమంటున్నారు యేసు ప్రభుని, భూతం ఎక్కడ నడుస్తున్నాడు ఆయన? సముద్రం మీద దెయ్యాలు నడుస్తాయి, మనుషులు ఎవరు నడవలేరు. సముద్రంలో ఎవరు నడుస్తారా? వీళ్ళు ఏమనుకుంటారంటే సముద్రం మీద నడుస్తున్నాడు కాబట్టి ఏమనుకున్నారు వీళ్ళందరూ కూడా భూతం అని. అప్పటి వరకేమో సముద్రం గాలి చేత భయపడ్డారు, సమస్యల చేత భయపడ్డారు, ఆందోళన చెందారు. రాత్రంతా కూడా సముద్రం నుంచి వారికి తెలుసు, వాళ్ళని తప్పించుకోలేకపోయారు, ఆ సముద్రం నుంచి బయటికి రాలేకపోయారు. ఆ గాలి వారికి ఎదురైంది. ఈరోజు నీకేమెదురైంది? ఆపదలు ఎదురవచ్చు, సమస్యలు ఎదురవచ్చు, కలవరాలు ఎదురవచ్చు. ఈరోజు రకరకాల సమస్యలు నీకు ఎదురు పడతా ఉన్నాయి కదా లోకంలో. ఎన్నో సమస్యలు నీ వల్ల జయించలేకపోతున్నావు కదా. ఇక్కడ గాలి ఎదురైందంట. కొంతమంది అంటారు వాడికి గాలి పట్టింది అంటుంటారు, అంటారా లేరా? ఏమంటారు? గాలి పెట్టింది అంటారు. గాలి పెట్టినప్పుడు ఏమవుతారు? తను ఏం చేసుకుంటాడో తనకి అర్థం కాదు. కాబట్టి ఈ గాలి వారికి ఎదురైంది. ఈరోజు ఏ ఆపద మీకు ఎదురైంది లోకంలో? సముద్రం అనగా లోకానికి సాదృశ్యము, ఓడనగా మన విశ్వాస జీవితానికి. ఆ ఓడలో ఇప్పుడు ఆ ఓడ దగ్గర అందరూ ఓడలో ఉన్నారు, కానీ ఓడ గురించి వారికి తెలుసు బాగా. ఎందుకంటే ఓడలో ప్రయాణం చేసిన వాళ్ళు, అలాగే సముద్రంలో చేపలు పెట్టినారు. అంత సముద్రం గురించి బాగా తెలిసిన, ఓడలో ప్రయాణం చేసిన వాళ్ళంతా వారు అక్కడ తప్పించుకోలేకపోతున్నారు, ఆ ప్రమాదం నుంచి ముందుకు రాలేకపోతున్నారు, ఆ ప్రమాదంలో చిక్కుకొని ఉన్నారు. చిక్కుకున్న దగ్గరికి ఎవరు వచ్చారు చెప్పండి? ఈరోజు నువ్వే ప్రమాదంలో చిక్కుకున్నావో, ఏ ఆపదలో చిక్కుకున్నావో, ఏ సమస్యలను ముందుకు సాగలేకపోతున్నావో అక్కడికి నా యేసు వస్తున్నాడు. హల్లెలూయా. చిక్కుకున్న దగ్గరికి యేసు వచ్చి ప్రభు అంటున్నాడు, ఒకటేమంటున్నాడు? ధైర్యం. ఈరోజు నేను కొంతమందిని చూశాను, మా ఆయన చనిపోయినప్పుడు ధైర్యం ఉండమంట, కానీ నాకు అసలు ధైర్యం ఉండేది కాదు, ధైర్యం వచ్చేది కాదు అసలుకి. మా ఆయన చనిపోయేలో అసలు ధైర్యం లేదు. అసలు ఎంతో ధైర్యం, ఇతరులకి మనం ధైర్యం ఉండమని చెప్తాం, కానీ మనం ధైర్యంగా ఉండలేదు. ధైర్యం రాదు అసలు. ఎవరన్నా ధైర్యం
కొన్నిసార్లు నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎవరైనా వస్తే బంధువులు వస్తే బాగుండు అనుకున్నాను, ఎవరు రాలేదు. వాళ్ళు వస్తారేమో వీళ్ళు వస్తే ఎవరో ధైర్యపరుస్తారు అనుకుంటాం, కానీ ఎవరు ధైర్యపరచరు. ఇక్కడ చూడండి, యేసు ప్రభు ఏమంటున్నాడు? మొదటి మాట ధైర్యం. ఈరోజు ఏ ధైర్యం అయితే నువ్వు కోల్పోయినావో ప్రభు అంటున్నాడు, ధైర్యం తెచ్చుకో. నేను లోకాన్ని జయించను అంటాడు ఒక దగ్గర. లోకంలో వచ్చే సమస్యలను, లోకంలో వచ్చే ఆపదలను అన్నిటిని జయించాను కాబట్టి ధైర్యంగా ఉండమంటాడు యేసు ప్రభు వారు అంటాడు. ఇక్కడ ధైర్యం తెచ్చుకోమంటున్నాడంటే రెండోది ఏమంటున్నాడు? నేనే. పాత నిబంధనలో యెహోవా దేవుడు ఏమంటే నేనే. మోసేతో అంటాడు నీ పేరు అంటే నేనే అంటాడు. ఇక్కడ యేసు ప్రభు చాలా స్పష్టంగా నేనే. ఈరోజు అంటున్నాడు లేదా, నేనే అంటే భయపడొద్దు అంటున్నాడు. ఈరోజు శిష్యులందరూ భయపడుతున్నారు ఆయన ఎవరు అని. కానీ ఈరోజు ఆయన నోటి ఎప్పుడైతే ధైర్యం కూడా చెప్పాడు, భయపడొద్దు అని చెప్పారు, శిష్యులందరిలో భయం పోయింది, ధైర్యంగా ఉన్నారు. ఒక్క ఆయనకి మాత్రం అసలు నువ్వో కాదు డౌట్, అనుమానం. అసలు నువ్వు ఆయన అంటున్నాడు నేనే, భయపడకు, ధైర్యం కూడా చెప్తున్నా. అందరిలో భయం పోయింది. ఒక ఆయనకి ఎక్కడలేని యేసుని నువ్వే అయితే ఏం చేస్తా, నువ్వెలాగ నడుస్తున్నావు నేను కూడా అలాగే నడవాలా అనుకున్నాడు ఒక ఆయన. ఆయన ఎవరు చెప్పండి? పేతురు. యేసు భూమి మీద ఎవరైనా సముద్రం నడిచంటే మొదటగా యేసు ప్రభువారు. ఎందుకంటే ప్రకృతి పైన, సముద్రం పైన పూర్తి అధికారం ఆయనకు ఉంది. ఆయన సముద్రం మీద నడవగలుగుతాడు. లోకంలో ఎక్కడైనా ప్రపంచం అంతటా కూడా ఆయన కనబడుతాడు. ఇక్కడ ఒక ఆరాధన, ప్రపంచం ఎన్ని ఆరాధనలో అన్ని ఆరాధనలో ఆయన ఉండగలుగుతాడు. ఆయన సర్వవ్యాపి, ఇంకేంటి చెప్పండి, సర్వాంతర్యామి. అన్ని స్థలాల్లో అన్ని చోట్ల ఆయన ఉండగలిగిన వాడు ఆయన. కాబట్టి చెప్పాల్సిన మాట ఏంటంటే ఆయన నేనే అంటున్నాడు. ఈరోజు భయపడుతున్న మీ జీవితాల్లో ఏ సమస్యలకైతే భయపడుతున్నారో, ఏ పరిస్థితులకైతే భయపడుతున్నారో ప్రభు అంటున్నాడు భయపడకండి, నేనే అంటాడు. ఇప్పుడు నేను భయపడగానే శిష్యులందరూ ఎవరైనా ధైర్యం చేశారు ఆయనతో మాట్లాడడానికి? ఎవరు ధైర్యం చేశారు? పేతురు. అసలు నువ్వే అయితే అయ్యా నువ్వు నడిచినట్టుగానే నేను నడవాలా అనుకున్నాడు. నడుస్తున్నప్పుడు ఆయనకేం కనబడింది? తర్వాత వచ్చిన చూస్తే గాలి. ఏం కనబడిందంట? గాలిని చూసి మునిగిపోసాగాడు. ఏం సాగాడంట? ఇప్పుడు ఇక్కడ నేను అసలు అంశంలోకి వస్తాను. ఇప్పుడు పేతురు కొరకు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ప్రార్థన చేశారా? అయ్యా పేతురు మునిగిపోతున్నాడు, అయ్యా పేతురు కాపాడయ్యా, పేతురు చేయండి ఒక్క శిష్యులను ప్రార్థన చేశారు ఆయన కొరకు? చేయలేదు. రెండవది తన కొరకు తానే అయ్యా మునిగిపోతున్నాను అని కేకలేయడం మొదలు పెడతాడు పేతురు. తర్వాత వచ్చిన చదవండి. పేతురు మునిగిపోతుంటే తనతో అయ్యా చూడండి, మాట అక్కడే ఉంటుంది 14వ అధ్యాయంలోనే 30వ వచనం చదవండి. గాలిని చూచి భయపడి మునిగిపోసాగాను. ప్రభువా నన్ను ఏం చెయ్యి. ఇప్పుడు నేను మొదటి అంశం ఏంటంటే నీ కొరకు నువ్వే ప్రార్థన చేయాలి. శిష్యులు ఎవరు ప్రార్థన చేయాలి? వాళ్ళకి ప్రార్థన వస్తుందా లేదా? వాళ్ళకు కూడా వస్తుంది ప్రార్థన. వాళ్ళు ఏం చేయట్లేదు. ఈయన మునిగిపోతా ఉంటే ఈయన చనిపోయి దగ్గరగా అవుతున్నాడు, మరణానికి దగ్గరగా ఉన్నాడు, సముద్రంలో మునిగిపోతున్నాడు. గాలిని చూసి ఎప్పుడైతే సమస్య, ఈరోజు ఏ సమస్యలు చూసి నువ్వు భయపడుతున్నావు, ఏ పరిస్థితులు చూసి భయపడుతున్నావు, ఎలాంటి కష్టాలకు నువ్వు భయపడుతున్నావు, ఎటువైపు చూసి నువ్వు ఆందోళన చెందుతున్నావు అంటే ఆ గాలి వైపు, ఆ కష్టాల వైపు, ఆ సమస్యను చూసి భయపడక యేసు వైపు మాత్రమే నువ్వు చూడాలి. ఎవరి వైపు చూడాలా? యేసు వైపే నువ్వు చూడాలి. ఎవరి వైపు చూడాలా? యేసు వైపు చూసి తన కొరకు తన చేస్తున్నాడా, వేరే వాళ్ళు చేస్తున్నారా? నా మాట అర్థమవుతుందా మీకు? ఎవరు చేయాలా? పేతురు తన కొరకు చేస్తున్నా, ఇతరులు చేస్తున్నారు ఆయన కొరకు. ఈరోజు నీకు వచ్చే ఆపదలు, నీకు వచ్చే కష్టాలు, నీకు వచ్చే భయాలు, నేను భయపడుతున్న సమస్యలు, ఏ కష్టాలకు నువ్వు నిలవలేకపోతున్నావో ఆ కష్టాల కొరకు నువ్వే ప్రార్థన చేయాలి. మా క్యాథలిక్లో ఏంటంటే ఒక కష్టం వచ్చినప్పుడు మరియమ్మ గారు నా కొరకు ప్రార్థన చేయండి, చిన్నప్ప గారు నా కొరకు ప్రార్థన చేయండి, జోయప్ప గారు నా కొరకు ప్రార్థన, ఈ ప్రార్థనలు చేస్తాం. మా క్యాథలిక్లు అందరూ భక్తుల దగ్గరికి వెళ్తుంటారు, అంతటి వారు నా కొరకు ప్రార్థన చేయండి. భక్తుల దగ్గరికి వెళ్ళే అలవాటే ఉంటుంది, కానీ యేసు దగ్గరికి వచ్చే అలవాట్లు ఉండదే. ఇప్పుడు మన సంఘంలో అమ్మ నా కొరకు ప్రార్థన చేయండి, వీళ్ళు చేయరు. వీళ్ళు ఎవరైతే అడుగుతారో నా కొరకు ప్రార్థన అడుగుతారో వీళ్ళు మోకరించి వీళ్ళు దేవుని సన్నిధిలో నీకు వచ్చే కష్టాలు, నీకు వచ్చే ఇబ్బందులు, నీకు భయపెడుతున్న సమస్యలు, వాటి నుంచి నువ్వు లేవాలంటే నువ్వే ప్రార్థన చేయాలి. అట్లా బైబిల్లో చాలా మంది ప్రార్థన చేశారు. ఇందా పౌలు గారు సంఘం కొరకు ప్రార్థన చేశాడా లేదా? చేశాడు. ఇప్పుడు తన కొరకు కూడా తను చేసుకున్నాడు కదా. భయంకర అనారోగ్య శరీరం, చనిపోవడానికి రోగం దగ్గరకు అవుతుంది, ఆ ముళ్ళు భరించలేకపోతున్నాడు, ఆ వ్యాధి భరించలేకపోతున్నాడు. ప్రభువా నాకు ఈ ముళ్ళు తీసేమని 3 సార్లు ప్రార్థన చేశాడు. ఒకసారి జవాబు రాలేదు, 2 సార్లు జవాబు రాలేదు, 3వసారి నా కృప నీకు చాలు అన్నాడు. ప్రార్థన జవాబు వచ్చేవారు తన కొరకు ప్రార్థన చేస్తుందా లేదా పౌలు గారు? అంటే నీ కొరకు నువ్వు చేయాలవుతా, నీ అక్కల కొరకు, నీ ఆపద కొరకు, నేను భయపడుతున్న సమస్యల కొరకు, నీ సమస్యల కొరకు నువ్వే ప్రార్థన చేయాలి.
వాళ్ళను వీళ్ళని అడగడం తర్వాత సంగతి, ముందు నీ కొరకు నువ్వే చేయాలి. పేతురు అంటున్నాడు, ఎవరు ప్రార్థన చేశారు? వీళ్ళ అంశం ఏంటంటే పేతురు తన కొరకు చేసుకున్నాడు లేదా? గాలిని చూశాడు, నీ ఎదురవుతున్న కష్టాలు, నీ ముందున్న సమస్యలు, నీ ముందున్న భయపడుతున్న పరిస్థితులు, వాటిని నువ్వు జయించాలంటే నీ కొరకు నువ్వే చేయాలి ప్రార్థన. పౌలు చేశాడు, పేతురు చేశాడు. ఆ సముద్రం నుంచి లేపాడలేదు యేసు ప్రభు వారు. నువ్వు ఏ సమస్యలతో మునిగిపోతున్నావో, ఏ పరిస్థితులతో మునిగిపోతున్నావో, ఆ సమస్యల కొరకు నువ్వే కన్నీరు కార్చాలి, నువ్వే ఏడవాలి, నువ్వే ప్రతిమాలాలి. అది జాబ్ అయినా, ఉద్యోగమైనా, పిల్లలైనా, అప్పులైనా, ఏ పరిస్థితి అయినా ప్రభు దగ్గర నువ్వే ప్రార్థన చేయాలి. ఆయనతో చేసిన వాడికి ఏం కలుగుతుందన్నాడు మొదట్లో? సమాధానం. ఈరోజు సమాధానం లేకుండా ఉన్నావేమో దేవుని మందిరానికి వచ్చి, సమస్యలతో ఉన్నావేమో, కష్టాలలో ఉన్నావేమో, నువ్వు జయించాలని పరిస్థితులు ఉన్నావు. వాటిని జయించాలంటే నువ్వే ప్రార్థన చేయాలి. అందులో పౌలు తన కొరకు చేసుకోలేదు, తన కొరకు తర్వాత చేసుకున్నట్టుగా బైబిల్ చెప్తుంది. 3 సార్లు ప్రార్థన చేస్తే కానీ పౌలుకు జవాబు వచ్చింది ఒక ఆయన. రెండోది, మనం ఆరాధిస్తున్న యేసు ప్రభు ఉన్నాడు కదా, ఆయన ఎప్పుడు వాళ్ళ కొరకు వీళ్ళ కొరకు ప్రార్థన చేసినట్టే తన శిష్యుల కొరకు కూడా ప్రార్థన చేశాడు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో చూస్తే శిష్యులందరి కొరకు ప్రార్థన చేసినట్టుగా బైబిల్ చెప్తుంది. కానీ గెత్సేమనే తోటలోకి వెళ్ళినప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు శిష్యులు కూడా ప్రార్థన చేయమన్నాడు. 3 సపరేట్గా తీసుకొని వెళ్ళాడు. ఎక్కడికి? గెత్సేమనే తోటలో. కొంతమందిని ఒక దగ్గర ఉంచాడు, 3 ఒక దగ్గర ఉంచాడు. ఆయన ఏకాంతంగా వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడా లేదా? యేసు ప్రభు స్వయంగా తన కొరకు తాను చేసిన తండ్రి, నీ చిత్తమైతే గిన్నె నా యుద్ధం చేయి ఏడుస్తున్నాడు. అక్కడ బైబిల్ చెప్తుంది, శరీరధారిగా ఉన్న దినాల్లో మహారోదనతో ఏడుస్తున్నాడంట. బైబిల్ చెప్తుంది, ఎబ్రీ పత్రిక అంటాడు, శరీరధారిగా ఎలా ఉన్నాడంట? మహారోదన. ఆయన ఉన్న నీళ్లు కూడా బయటికి రక్తమంతా నీళ్ళపై లూకా సువార్తలో చెప్తాడు, నీళ్ళపై అంతగా ఏడ్చాడు యేసు ప్రభువారు. మరి ఆయన సమస్య కొరకు, ఆయన ముందున్న ఆ శిలువ కొరకు ఆయన కూడా ప్రార్థన చేశాడు. ఈరోజు నీ సమస్యల కొరకు నువ్వే చేయాలి. నీ కొరకు యేసు ప్రభు ప్రార్థన, రాత్రి చేసిన ప్రార్థన జవాబు రాలేదు కానీ, శిలువ ముందు తప్పించబడలేదు కానీ, ఆయన శరీరము 3వ దినాన పునరుత్థానుడయ్యాడు. ఆయన ప్రార్థన జవాబు వచ్చిన తర్వాత 3వ ప్రార్థన జవాబు వచ్చింది. ముందు ఏంది? నీ చిత్తమైతే గిన్నె నా యుద్ధం నుంచి తొలగించమన్నాడు. శిలువకైతే వెళ్ళాడు కానీ, శిలువకి వెళ్ళిన ఆయన సజీవుడుగా ఈ భూమి మీద ప్రపంచంలో ఏ మానవుడు కూడా లేపబడి చనిపోయాక ఒక యేసు మాత్రమే లేపబడ్డాడు. ఆయన ప్రార్థనకు జవాబు వచ్చింది. అక్కడ వచ్చిందా లేదా? ముందు రాలే, గెత్సేమనే తోట చేసిన ప్రార్థన అప్పుడు రాలే జవాబు, కానీ శిలువలో చనిపోయి 3వ దినం లేపబడ్డాడు, పునరుత్థానుడయ్యాడు, పరిశుద్ధాత్ముడు ఆయన లేవనెత్తాడని బైబిల్ చెప్తాడు. కాబట్టి నీ ప్రార్థనకు జవాబు ఖచ్చితంగా వస్తుంది. యేసు ప్రార్థన చేశాడు. ఇంకొక ఆయన బైబిల్లో మనం చూస్తాం, అబ్రాహాము ప్రార్థన చేశాడు కదా, అబ్రాహాము వాళ్ళ కొరకు వీళ్ళ కొరకు చేస్తున్నాడు కదా, తన కొరకే చేసినట్టుగా బైబిల్ చెప్తుంది. ఆదికాండం 15వ అధ్యాయం ఒకసారి అండి. ఆదికాండం 15వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూడండి. ఇది జరిగిన తర్వాత ఏం జరిగింది? 14వ అధ్యాయంలో జరిగింది. 14వ అధ్యాయంలో యుద్ధం జరిగింది. 14వ అధ్యాయంలో లోతు కుటుంబాన్ని దేవుడు తప్పించాడు. 14వ అధ్యాయంలో లోతు కుటుంబాన్ని శత్రువుల చేతుల నుంచి దేవుడు విడిపించాడు. ఆ సమయంలో లోతు ఈ అబ్రాహాము గురించి ఏదైతే శత్రువుల నుంచి విడిపించాడు కదా, మళ్ళా శత్రువులు ఏమన్నా అబ్రాహాము మీదకి వస్తారేమో కొంత భయం ఉంది. భయం ఉండక భయపడుతున్న ఆ పరిస్థితిలో దేవుడే అబ్రాహాము దగ్గరకు వచ్చినట్టుగా లేఖనం చెప్తుంది. చూడండి, యెహోవా వాక్యం. వాక్యం అంటే ఎవరు? ఈరోజు మనకు చెప్పండి, యేసు ప్రభువారే వాక్యము. ఇప్పుడు ఈరోజు అదే వాక్యం దగ్గరకు వస్తుంది. వాక్యమైన దేవుడు ఈరోజు వాక్య విద్యలతో మాట్లాడుతున్నాడు. వాక్యం వచ్చి ఏమంటున్నాడు? దేవుడు చెప్పండి. దర్శనం ముందు వచ్చి, అబ్రామా భయపడకు, నేను నీకేమవుతానంటే కేడము, నీ బహుమానము అత్యధికముగా అవునని చెప్పాను. ఇక్కడ చూడండి, భయపడకు. ఏం భయపడుతున్నాడు? ఆ 14 వచ్చే శత్రువులు చూసి భయపడుతున్నాడు. రెండవది, తనకు సంపాదించిన ఆస్తి చాలా ఉంది అబ్రాహాముకి. ఉందా లేదా? చాలా ఆస్తిపడు, ధనవంతుడు. అన్ని ఇచ్చావుగా ప్రభా, నాకు పిల్లలు ఇవ్వలేదు, నా ఆస్తి అంతా కూడా ఎలియాజరుకి వెళ్ళిపోద్ది, ఇది ఎక్కడ న్యాయం ప్రభా అన్నట్టుగా ప్రార్థన చేస్తుంటాడు అబ్రాహాము. అక్కడ వాక్యం ఎందుకు వచ్చిన? లేదు, నేనే నీకు బహుమానము, నేను నీకు సంతానం ఇస్తాను, అగో ఆకాశ నక్షత్రం వలె నీకు చేస్తాను, భూమి ఇస్కరేలు వల్ల నీకు చేస్తానని దేవుడు అక్కడ వాగ్దానం చేస్తాడు. అంటే తన సమస్య కొరకు ఎన్నో రోజులు తీరట్లేదు. తన సమస్య ఎన్నో సంవత్సరాలు అవుతుంది, సమస్య తీరక ఎన్నో ఏళ్ళు అవుతుంది. అయినా తన కొరకు తాను ప్రార్థన చేసుకున్నాడు అబ్రహాం. ప్రార్థన జవాబు రాకపోయినా, ప్రార్థన దేవుడు కార్యం ఆలస్యం చేసినా, దేవుడు చేయకపోయినా, మళ్ళీ ఏం చేస్తున్నాడయ్యా, నాకు అన్ని ఇచ్చావు కానీ నాకు పిల్లలేని అని అడిగాడా లేదా? మరి నీ కొరకు నువ్వు చేస్తున్నావా? కొన్నిసార్లు ప్రార్థన జవాబు రాకపోవచ్చు, కొన్నిసార్లు ఆలస్యం అవ్వచ్చు, అయినా వాక్యం నీతో మాట్లాడుతుంది, నువ్వు ప్రార్థన చేయాలి. అబ్రాహాము తన కొరకు తను చేసుకున్నాడు. అలా హిజ్కియా మరణకరం రోగం వచ్చినప్పుడు ఏడవడం మొదలు పెట్టాడు. తన కొరకు చేసుకున్నాడా లేదా? చేశాడా లేదా?
అలాగే బైబిల్లో చాలా మంది చూస్తే తన కొరకు తాను చేసుకున్నట్టుగా లేఖనాలు చెప్తున్నాయి. చాలా మంది చేసుకున్నారు బైబిల్లో. మోసే ఇక అయ్యా ఈ ప్రజలంతా భరించలేను, నన్ను చంపే అంటాడు. ఒక దగ్గర సంఖ్యాకాండాలు అంటాడు, నన్ను చంపేనైనా ఈ ప్రజల భారాన్ని మొయ్యాలి, వీళ్ళందరినీ కన్నానా, నన్ను చంపే బాబు అని అడుగుతాడు. మోసే అడుగుతాడు. మోసే తన కొరకు చేసుకున్నాడు. అక్కడ ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న సమస్యల కొరకు నువ్వే ప్రార్థన చేయాలి. నువ్వు ఎదుర్కొంటున్న ఏ చింత అయితే ఎదుర్కొంటున్నావు, ఏ కాలం అయితే ఎదుర్కొన్నావు, వాటి కొరకు నువ్వే ప్రార్థన చేయాలి. వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారు నమ్మకం పెట్టుకోకు. కొంతమంది పాస్టర్ ఈరోజు విశ్వాసం తెలుసా, ఇక్కడ ఒక 4 రోజులు ఉంటారు, ఇంకొక సంఘంలో 4 రోజులు, ఈ అందరు పాస్టర్లను అడుగుతూ ఉంటారు నా కొరకు ప్రార్థన, వీళ్ళందరూ కూడా చేయమని చెప్తారు. వీళ్ళు ప్రార్థన చేయరు, అందరు కానుకలు అక్కడ ఇస్తూ ఉంటారు. ఈరోజు ఇంకోటి చెప్పాలా, 24 గంటల ఒకటి పోయింది, మీరు మీ ప్రార్థన అవసరం మాకు పంపండి, మీ కానుక మమ్మల్ని పంపడానికి ఫోన్లు కూడా ఉన్నాయి. ఈరోజు ఉన్నాయి లేదా? ఉన్నాయి. ఇప్పుడు ఈ రోజులు ఉన్నాయి ఆన్లైన్లో. మీ ప్రార్థన మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం, మీరు మీకు ప్రార్థన మేము చేస్తాం, మీ కానుకలు మాకు పంపడానికి సంస్థలు కూడా ఉన్నాయి భూమి మీద. కానీ బైబిల్ చెప్తుంది నీ కొరకు నువ్వే ప్రార్థన చేయాలి. నీ కొరకు నేను యూట్యూబ్లో కింద వచ్చి అయ్యా నా సమస్య ఉంది, నా బాధ ఉంది, నా కొరకు ప్రార్థన చేయాలని వాక్యాన్ని చెప్పుకుంటూ వెళ్తుంటాడు. కింద ఏం చేయాలి చెప్తారు, రాష్ట్రంలో చెప్పినా ఆ కుటుంబ సమస్యలు, వాళ్ళ ఇబ్బందులు అవన్నీ కింద రాస్తూ ఉంటారు. బైబిల్ చెప్తుంది నీ కొరకు నువ్వే ప్రార్థన చెయ్యి. చాలా పాత నిబంధనలో ఎట్లా ఉందంటే యాజకుడి దగ్గరికి వెళ్ళేవాళ్ళు విశ్వాసులు. ఎవరి దగ్గరికి వెళ్ళేవాళ్ళు? దేవుడి తర్వాత స్థానం యాజకుడి తర్వాత విశ్వాసులు వచ్చేవాళ్ళు. కానీ ఈరోజు అందరూ యేసయ్య దగ్గరికి వెళ్ళిపోవచ్చు. మనం చెప్పాడు కదా, రాజులైన యాజకులు మీరే అని అన్నాడు కదా. అంటే యాజకులు దేవుడితో సంబంధం ఉండాలి. మన మంచిగా వాక్యం వినండి కాస్తుంది ఉంటే కొత్త నిబంధనలో మీరే యాజకులు కదా. ప్రతి ఒక్కరు కూడా యేసు దగ్గరికి రావచ్చు. ఈరోజు రావచ్చు లేదా? మొదటి మాట నీ కొరకు నువ్వే, నా సమయం అయిపోతుంది కాబట్టి నీ కొరకు నువ్వే ప్రార్థన చేయాలి. రెండవది అందరూ మనం చదువుకున్నాం కదా, పౌలు గారు ఏమంటాడు? రెండవది విజ్ఞాపన. రెండవది ఏంటంటే చెప్పండి, విజ్ఞాపన అంటే ఇతరుల కొరకు ప్రార్థన చేసేది. బైబిల్లో చాలా మంది విజ్ఞాపన కర్తలు ఉంటారు. మోషే ఉన్నాడు, అబ్రహాం ఉన్నాడు. అబ్రహాం కూడా సొదొమ విషయంలో ప్రార్థన చేస్తున్నాడయ్యా, 50 మంది నీతిమంతులు ఉంటే ఆ సొదొమను కాపాడుతావా, 40 మంది ఉంటే కాపాడుతావా, 30, 20 దాకా ఉంటే కాపాడుతావు అంటే నేను కాపాడుతున్నా అన్నాడు దేవుడు. కానీ 10 మంది వచ్చాక అడగలేదు. ఏంటంటే లోతున్నాడయ్యా, లోతును జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తాడు. ఇప్పుడు దేవుడు సొదొమ పట్టణాన్ని కాపాడా? చెప్పండి. సొదొమ పట్టణం నాశనం చేసింది దేవుడే కదా. అగ్ని అంటే అబ్రహాం ప్రార్థన చేశాడు కదా. నా లెక్కలో అబ్రహాం ప్రార్థన సొదొమ విషయంలో జవాబు రాలేదు, కానీ లోతు విషయంలో జవాబు వచ్చింది. అవునా కదా? సొదొమను నాశనం చేయడానికే దేవుడు వెళ్తున్నాడు, కానీ ఆపాడు అబ్రహాం చెప్పినాడు. అబ్రహాం ఆపాడు. దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా సొదొమను కాపాడు. కానీ సొదొమ అంతా అపవిత్రంతో ఉంది, వర్షవాయు లేకుండా ఉంది. ఎలా ఉందంటే పురుషులతో ఉన్నారు. వాళ్ళు ఏమంటారు వాళ్ళని స్వలింగ మన దేశంలో కూడా ఉన్నారు. ఒకప్పుడు బయట దేశం అమెరికాలో ఉండేవాళ్ళు, ఇప్పుడు మన ఇండియాలో కూడా తగలబడ్డారు వాళ్ళు. పురుషులతో ఉన్నారు, స్త్రీలు పెళ్లి చేసుకున్నారు. ఈరోజు కొంత స్త్రీలు అత్త కోడలు పెళ్లి చేసుకుంటారు. మనం చూసిన న్యూస్లో పురుషులు పెళ్లి చేసుకుంటున్నారు ఈరోజు మన ఇండియాలోనే. సొదొమ గొమొర్రా ఎలా ఉందో ఈరోజు మన జీవితాలు, మన చుట్టూ పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి లేవా? ఇంకోటి చెప్పాలా, మన ఈ మధ్య కాలంలో చెప్పదుగా మీకు తెలియాలని చెప్తున్నాను. ఒక అన్న చెల్లెలు ఇద్దరు ఉన్నారు, తల్లిదండ్రులు లేని పరిస్థితిలో. అన్న ఏమో డిగ్రీ, అన్న ఇంటర్ డిగ్రీ, అన్న ఉన్నాడు. చెల్లెమో 10th క్లాస్ ఉంది. ఎప్పుడు పాడు చేసి పడేశాడు చెల్లెని. అమ్మాయి గర్భవతి, పిల్లలు. ఎవరు చేశాడు? ఇంటోడే. ఈరోజు వర్షవాయు లేకుండా, భయం లేకుండా జీవిస్తున్న లోకంలో మనం ఉంటున్నాం. సొదొమ ఎలాగుందో ఈరోజు అలాగే ఉంది లోకం పరిస్థితుల్లో. కాబట్టి ఇప్పుడు సొదొమ నాశనం చేస్తాను దేవుడు బయలుదేరుతుంటే అబ్రహాం ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు లోతు తప్పించబడడానికి గల కారణం ఏంటో మనం చూద్దాం. లోతును దేవుడు ఎందుకు కాపాడాడు, లోతును దేవుడు ఎందుకు తప్పించాడో చూద్దామని. చూడండి, 1 పేతురు రాసిన పత్రిక 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం. లోతు తప్పించబడడానికి, లోతు పిల్లలు కుటుంబం కాపాడబడడానికి ఒక కారణం చెప్తాడు దేవుడు. పేతురు రాసిన చూడండి, పేతురు రాసిన పత్రిక 2వ పేతురు 2వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఎలా ఉన్నారంట? సొదొమలో ఎలా ఉన్నారంట? దుర్మార్గులు కామ వికార యుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. ఎలా ఉన్నాడు సొదొమ? కామముతోను దుర్మార్గంతోను విచ్చలవిడిగా వర్షవాయు లేకుండా భయంకరమైన వ్యభిచారముతోను భయంకరంగా పట్టణం అంతా కూడా సొదొమ పట్టణం. అలాంటి పట్టణంలో దేవుడు సొదొమ పట్టణాన్ని కాపాడలేదు, కానీ సొదొమలో ఉన్న లోతును మాత్రం
అతని మరణం నుండి అతని పిల్లల్ని, అతని కుటుంబాన్ని అందరూ తప్పించబడడం గల కారణం ఏంటంటే సొదమంతా పాపం చుట్టూ తన కళ్ళ ముందు ఎలా ఉంది, మొత్తం వ్యభిచారం జరుగుతుంది. అలాంటి వ్యభిచార పట్టణంలో కూడా ఈయన ఎలా ఉన్నాడంట? పరిశుద్ధంగా ఉన్నాడు. కామ వికారంతో ఉంది ఆ పట్టణం అంతా, పాపముతో ఉంది పట్టణం, వ్యభిచారంతో ఉంది ఆ పట్టణం. ఎక్కడ మంచిదని ఒకటి కూడా లేదు. అలాంటి పట్టణంలో అంట లోతు కానీ, లోతు ఎవరు బిడ్డలు, లోతుకు ఆడపిల్లన్నారా, వాళ్ళు కూడా ఎలా ఉన్నారంట? వాళ్ళు కూడా పరిశుద్ధంగానే. లోతు ఎలా ఉన్నాడు? లోతు భార్య కానీ, లోతు పిల్లలు కానీ పరిశుద్ధంగానే జీవించారంట. అట్లాగా బైబిల్ చెప్తుంది లోతు కుటుంబం తప్పించబడడానికి కారణం ఏంటంటే లోతు నీతిమంతుడుగా ఉన్నాడు. ఈరోజు నీవు కానీ, నీ కుటుంబము కానీ, నీ పిల్లలు కూడా కాపాడబడాలి. భయంకరమైన పట్టణంలో బ్రతకాలి అంటే మాత్రం నువ్వు నీతిమంతుడిగా ఉంటేనే మాత్రమే దేవుడు తప్పిస్తాడు. అబ్రాహాము ప్రార్థన ఎందుకు విన్నాడంటే, అబ్రాహాము ప్రార్థన చేశాడు వాస్తవమే, కానీ లోతు కుటుంబం తప్పించబడడం గల కారణం ఒకటే. అబ్రాహాము ఆత్మీయ తండ్రిగా గుర్తు చేసుకోవచ్చు, లోతు సంఘానికి సాదృశ్యంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు లోతు తప్పించబడడానికి కారణం ఏంటి? లోతు ఎలా ఉన్నాడంట? తండ్రి పరిశుద్ధంగా ఉన్నాడు, లోతు కూడా పరిశుద్ధంగానే ఉన్నాడు సొదొమలో. అందుకంట లోతును ఏం చేశాడు? దేవుడు తప్పించాడు. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా బైబిల్లో మీకు చెప్తాను. బైబిల్లో సామ్యూయేలు ఉన్నాడు కదా, సామ్యూయేలు దినాల్లో కూడా సేవకులే వచ్చిన ఆడపిల్లతో సేవకు సమర్పించుకున్న సేవకులు ఆడపిల్లలు ఉంటే వాళ్ళతో ఏలి కొడుకులు ఇద్దరు కూడా యాజకుల పిల్లలు. వాళ్ళ తర్వాత లేలి తర్వాత యాజకత్వం చేయవలసిన వాళ్ళు. ఈరోజు చూడండి, మీకు ఎక్కడైనా చూడండి, ఇప్పుడు సేవకులు అయిపోయాక సేవకుల పిల్లలు ఏమవుతున్నారు? సేవకు విశ్వాసులు ఎవరు రాని సంఘస్థాయి ఈ స్థానంలో ఎవరు వస్తున్నారు? సేవకుల పిల్లలే వస్తున్నారు. ఎక్కడైనా చూడండి, గమనించమని ఈ మధ్యకాలంలో చాలా వరకు సేవకుల పిల్లలే వస్తున్నారు. ఆ రోజు కూడా ఏలి తర్వాత ఎవరు యాజకత్వం చేయాలా? ఏలి కొడుకులు చేయాలా? వారు యాజకత్వం చేయాలి. యాజకత్వం చేయవలసిన కొడుకులు వచ్చిన పిల్లలతో ఏం చేస్తున్నారు? భయంకరంగా ఒక ఆమె నన్ను అడిగింది, అయ్యగారు నా కుటుంబం ఇలాగ నష్టపోయేది, ఇంత నష్టమైంది, కానీ పాస్టర్ గారు ఉన్నారు, ఆ పాస్టర్ గారికి ఇద్దరు ఆడలతో సంసారం చేస్తున్నాడు. ఆ పాస్టర్ గారిని ఏం చేయలేదు, ఎవరు శిక్షించలేదు, కానీ నా భర్తను ఎందుకు శిక్షించాడని అడిగాను నన్ను. అప్పుడు నేను ఏం చెప్పాలి? చూసారా? మీకు అర్థమవుతుందా? దేవుడు ఒక టైం పెడతాడు వాళ్ళకి. తండ్రి వాళ్ళ తండ్రి ఏలున్నాడు కదా, చాలా గద్దిస్తాడు. ఆయన నువ్వు దేవుని పనులను పని తప్పు చేయొద్దు. కొడుకులు గద్దిస్తాడు, కొడుకులు హెచ్చరిస్తాడు. వాళ్ళ మాట వెళ్ళలేదు. దేవుడు ఎవరు సేవకు యాజకుడు మాట, ఏలి మాట వెళ్ళకపోయే కల్లా దేవుడు చాలా కఠినంగా కోపం పెట్టుకుంటాడు. ఎవరి మీద? మీకు మాట చెప్పాలా? అక్కడ ఏలి కొడుకులు భయంకర వ్యభిచారంతో ఉంటారు. సామ్యూయేలు అదే స్థలంలో తను ఇప్పుడు ఆత్మీయ సేవకుడు దగ్గర ఏం నేర్చుకుంటారు? వచ్చే శిష్యుడు ఏం నేర్చుకుంటారు చెప్పండి? వాళ్ళ సేవకులే యాజకులే పాపం చేస్తున్నప్పుడు వచ్చిన యాజకత్వం చేయడానికి వచ్చిన యాజకుడు ఏం నేర్చుకుంటాడు? వాళ్ళ దగ్గర మంచి నేర్చుకుంటాడా? కానీ అట్లాంటి స్థలంలోనే యాజకుడు ఎవరు చెప్పండి? సామ్యూయేలు ఏలి కొడుకుల కంటే కూడా సామ్యూయేలు చాలా పరిశుద్ధంగా ఉన్నాడు, చాలా పవిత్రంగా ఉన్నాడు. వ్యభిచార స్థలం జరుగుతున్న స్థలంలోనే, పాపముతో ఉన్న ఆ శిలో మందిరంలోనే, అలాంటి స్థలంలో కూడా సామ్యూయేలు పరిశుద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆ దేశంలో సామ్యూయేలు పేరు మొత్తం మోగింది. ఏలి కొడుకు పేరు మోగలే. ఎవరు తీసుకొచ్చాడు? దేవుడు. ఎవరైతే పరిశుద్ధంగా జీవిస్తారో, ఎవరైతే దేవుని దగ్గరగా సంబంధం కలిగి ఉంటారో, పరిశుద్ధంగా సావాసం దేవుని దగ్గర ఉంటారో వారిని దేవుడు పైకి తీసుకొస్తాడు. అర్థమవుతుందా? అక్కడ ఏలి కొడుకులు యుద్ధంలో తీసుకెళ్ళి మందసాన్ని తీసుకెళ్ళలేదా? మందసాన్ని తీసుకెళ్ళినా వాళ్ళు ఓడిపోయారు. మందసం ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఏమంటారు చెప్పనా? మాకు మా దేవుడు మాతో ఉన్నాడు కాబట్టి మేము గెలుస్తాం అనుకున్నారు వాళ్ళు. కానీ ఏమైతే మందసం ఉన్నా ఓడిపోయారు. కారణం ఏంటంటే కొన్నిసార్లు దేవుని పిల్లలను చెప్పబడుతున్న వాళ్ళు కూడా దేవుని భయం ఉండదు, ఏ తప్పన చేస్తారు, ఇష్టానుసారంగా జీవించి దేవుడు నన్ను ఎందుకు తప్పించలేదు అంటారు. ఈరోజు దేవుని భయం లేదు ఈరోజు చెప్పాలా మీకు? కాబట్టి ఏలి కొడుకులు యుద్ధంలో ఇద్దరు కూడా చనిపోయారు. ఇశ్రాయేలు దాని కారణం యాజకులు తప్పు చేసిన పాలన కాడి అక్కడ ఉన్న ఇశ్రాయేలు అనేక యుద్ధంలో చనిపోతారు. చూసారా? కారణం ఏంటంటే దేవుడు మందసం ఉన్నా వారు కాపాడబడలేదు. దేవుడు మందసం, దేవుడు తోడున్నా వారు భద్రపరచబడలేదు. ఎందుకంటే వారు చేసిన పాపాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు? శిక్షించాడు. నువ్వు పరిశుద్ధంగా ఉంటేనే దేవుడిని తప్పిస్తాడు. అనేక సార్లు తప్పిస్తూ ఉంటాడు, వారిని ఇస్తూ ఉంటాడు, కాపాడుతాడు. కానీ కొన్నిసార్లు దేవుడే దానికి అప్పచెప్పొచ్చు, నన్నైనా నిన్నైనా. కాబట్టి మనం దేవునికి భయపడదాం. ఇప్పుడు అబ్రాహాము ప్రార్థన విన్నాడా? విన్నాడు. బైబిల్ చెప్తున్నా అయిపోయింది, మెసేజ్ అయిపోయింది. ఇంకో 4-5 పాయింట్లు వచ్చేవాళ్ళు చూసుకున్నాం. ఆదికాండం చూడండి ఆ మాట, 19వ అధ్యాయం 26వ వచనం చదవండి. 19:26. అయితే లోతు భార్య తిరిగి చూచి, అయ్యా 29 చదువు. దేవుడు ఆ మైదాన పట్టణమును పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకము చేసుకొని లోతు కాపురం ఉన్న పట్టణమును నాశనం చేసినప్పుడు ఆ నాశనం మధ్య లోతును నశించకుండా అతన్ని తప్పించెను. ఎట్లా తప్పించబడ్డాడు? పేతురు ఏమంటున్నాడు కొత్త నిబంధనలో? అతను నీతిమంతుడంట.
నీతిమంతుడు కాబట్టి దేవుడు తప్పిస్తాడు. నీతిమంతులు యెహోవా తప్పిస్తాడని బైబిల్ చాలా చెప్తుంది. నీతిమంతులు ఎవరు చెప్పండి మరి? ఇది అబ్రాము దేవుడు నమ్మెను, అతనికి నీతిగా ఎంచబడింది అని ఉంది. ధర్మశాస్త్రం లేదు ఆ కాలంలో, ధర్మశాస్త్రం తర్వాత వచ్చింది, ఆజ్ఞలు తర్వాత వచ్చినాయి. కానీ అబ్రాము దేవుడు నమ్మెను, తన దేశాన్ని, తన బంధువుల్ని, ఇంటి వారిని, తమ దేవాలన్నీ వదిలేసి వెంబడించడం ద్వారా అబ్రాము నీతిమంతుడు అని అంటుంది. అలాగే లోతు కూడా అబ్రామును వెంబడించాడు, ఆ దేవుడిని నమ్మాడు కాబట్టి లోతు కూడా నీతిమంతుడు. నీతిమంతులనే దేవుడు తప్పిస్తాడు అని బైబిల్ చెప్తుంది. ఈ పాపలోకంలో ఎక్కడ చూసినా పరిశుద్ధత లేదు, పాపంతో ఉంది. ఆపదలు వచ్చినప్పుడు తప్పించబడాలి. నువ్వు కాపాడబడాలంటే, నువ్వు కాపాడబడాలన్నా, నీ భార్య, నీ భర్త, పిల్లలు, కుటుంబం కాపాడబడాలన్నా నీ నీతిని బట్టి దేవుడు కాపాడతాడు. చాలా డిక్లేర్ చేస్తుంది అక్కడ మనకి. ఇస్తుడా లేదా? బైబిల్ కానీ చెప్తున్నమాట. ఒకటి, నీ కొరకు నువ్వు ప్రార్థన చేసుకోవాలి. రెండు, ఇతరుల కొరకు కూడా అబ్రాహాము చేసినట్టుగా నువ్వు చేయాలి. ఇంకోటి, కృతజ్ఞతలు. ఏంటంటే రెండు ప్రార్థనలు అయిపోయి ఏముంది? కృతజ్ఞతలు. ఏం చెప్పాలంటే, దేవుడు నీకు చేసినట్టు ఈ వారంలో నీ కృతజ్ఞత కూడికి పెట్టుకున్నాను. ఏ కృతజ్ఞత అంటే, మా గ్రేస్ విషయంలో, వివాహ విషయంలో దేవుడు గొప్ప మేలు చేశాడు. మా నాన్న నువ్వు సంఘాన్ని ఏం అడగకు, ఎందుకంటే నువ్వు మొక్కుకున్నావు, నువ్వు మొక్కుబడి చేస్తావు కాబట్టి సంఘాన్ని అడగక అన్నాను. సంఘాన్ని అడుగుతాను మళ్ళీ. నేనేం చేశానంటే, పోయిన వారం చెప్పాను సంఘానికి, ఎవరైనా ఇవ్వాలనుకుంటే ఏంటి బలవంతంగా ఏమొద్దు అని నేను చెప్పాను, సంఘానికి చెప్పాను. ఎందుకంటే నా దగ్గర డబ్బులు ఆయన పెడదామన్నప్పుడు ఆయన రాలేదు, నాకు నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు పెట్టుకోలేకపోయాను. పాస్ గారు డేట్ ఇవ్వలేదు. ఇప్పుడు నా దగ్గర డబ్బులు, సంఘానికి ఏమైనా సహకరిస్తామని కొడితే ఒక 3,000 4,000 వచ్చింది నాకు తెలిసి. ఆ రైస్ బ్యాగ్ అవన్నీ కూడా వచ్చినాయి. ఈ 3-4 వచ్చింటాయి. అతనంతా కూడా నేను మొక్కున్నాను కాబట్టి బైబిల్ ఏమంటుంది, నువ్వు మొక్కున్నావా అది ఖచ్చితంగా తీర్చేయాలంట బైబిల్. నీ కష్టమున్నా, నీకు ఇబ్బందులున్నా ఏం చేయాలంట? నీ మొక్కుబడి ఏం చేయాలంట? తీర్చాలని బైబిల్ చెప్తుంది కాబట్టి దాన్ని నేను కూడా లోపడాలి కదా. నేను మా గ్రేస్ విషయంలో మొక్కున్నాను. దాదాపుగా నాకు 25-26 వేలు అయింది మొన్న ఆ మీటింగ్కి. భోజనం కావచ్చు, పాస్ గారు కానుకలు కావచ్చు. ఎందుకంటే నేను మొక్కున్నాను కాబట్టి బైబిల్ చెప్తుంది, నువ్వు మొక్కుబడి చేసావా అది ఖచ్చితంగా తీర్చాలంటుంది. కాబట్టి నేనైనా మీరైనా తీర్చాల్సిందే. కాబట్టి ఆ మొక్కుబడి చేశాను. సాయంత్రం మంచి మీటింగ్, ఉదయకాలం వాక్యం బాగా చెప్పారు, సాయంత్రం కూడా చాలా అద్భుతంగా జరిగింది. యూట్యూబ్లో ఉన్నాయి 2 మెసేజ్లు కూడా మనం యూట్యూబ్లో ఉన్నాయి, వినండి. ఇక్కడ నేనేమనుకున్నా అంటే, ఇద్దరు నమ్ముకున్నావు, ఇద్దరు ఇస్తారేమని. వాళ్ళిద్దరి నుంచి దేవుడు ఆపేశాడు. మనుషుల మీద ఆధారపడకూడక నా మీద నువ్వు ఆధారపడాలని చెప్పాడు దేవుడు. దాన్ని బట్టి నాకు నేర్పించినాడు. కాబట్టి ఏదైనా మనం ప్రభువునే ఆధారపడాలి. హల్లెలూయా. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించుగా. ఒకటి ఏంటంటే, మన అంతరంగ పురుషుల్లో ఇందులో శరీర సంబంధంగా ఎలాగ ఎదుగుతున్నామో, శరీరానికి ఆహారం ఎలాగ పెడుతున్నాం. మంచి మాటలు నాకు ఫస్ట్ టైం అలాంటి వాక్యం నేను అంతరంగ పురుషుడు, శరీర పురుషుడు చాలా అర్థమైన రీతిలో వాళ్ళు ఫస్ట్గా చెప్పారు. అందుకే అయ్యా ఈరోజు నువ్వు ఇక్కడ కూడా అయ్యగారు వెళ్ళిపోదామని చూశాడు, కానీ నేనేం చెప్పాడు, అయ్యా ముందు అదే వాక్యం చెప్పాను. నాకు కొంచెం బాగా అనిపించింది ఉదయకాలం వాక్యం కొద్ది మాటలు విన్నాను, చాలా బాగా అనిపించింది. కొత్త మొత్తం విన్నా మెసేజ్ అరగంట చెప్పినా చాలా అర్థమైన రీతిలో నాకైతే అర్థమైంది. మీకు ఎంతవరకు అర్థమైంది నాకు తెలియదు, కానీ చాలా మనం శరీర సంబంధంగా ఎలాగ బలం పొందుకోవాలో, ఆత్మ కూడా ప్రతి దినం కూడా ఆత్మకి ఉండాలా. అది ఎలా బలం దొరుకుతుందంటే, ఒకటి ప్రార్థన, రెండోది దేవుని యొక్క వాక్యమే. ఒకటి ప్రార్థన, రెండోది దేవుని వాక్యమే. దాని ద్వారా మనం ప్రతిరోజు దేవునితో మనం ఏం చేయాలా? ఈ అంతరంగ బలం పొందుకోవాలి, సమస్యలు జయించాలా. లోకంలో పరిస్థితులు ఎదుర్కోవాలంటే నువ్వు ఆత్మంగా బలంగా ఉంటే శరీర సంబంధం వచ్చే సమస్యలన్నీ నువ్వు జయిస్తావు. అది చాలా అర్థవంతంగా చెప్పాడు. రెండవది, నీ కొరకు నువ్వే చేయాలి. అలాగే చేస్తున్న నీవు ఇతరుల కొరకు కూడా చేయాలి. అబ్రాహాము చేశాడు, మోసే చేశాడు, బైబిల్లో చాలా మంది చేశారు. ఆ మోసే ఇంకో ప్రార్థన చేశారు తెలుసా? వాళ్ళ అక్క మోసేకి విరోధంగా లేస్తుంది. వాళ్ళ అక్క లేస్తా లేదా? మోసే ఆహారును ఇంకోరు చెప్పండి, మిరియాము ఇద్దరు లేస్తారు. వాళ్ళిద్దరు ప్రవర్తనలు, వాళ్ళు కళతో మాట్లాడతాడు, మోసేదేమో డైరెక్ట్గా మాట్లాడతాడు దేవుడు. అవును అంటాడు, మీతో నేను కళ ద్వారా మాట్లాడాను, కానీ మోసేతో నేను ఎలా మాట్లాడేవని, నేను డైరెక్ట్గా ముఖాముఖిగా మాట్లాడాను, మీకేమో దర్శనాలాగా మాట్లాడాను, మోసే మీద ఎందుకు అట్లా సంగుతున్నారు అని దేవుడే మోసే పక్షంగా లేస్తాడు. లేచి మిరియాముకి ఏం పెడతాడంటే ఒక పుస్తకం అప్పుడు చెప్తాడు. ఎవరికి విరోధంగా మాట్లాడేందుకు? సేవకుడికి విరోధంగా మాట్లాడితే, సేవకుడు విరోధంగా మాట్లాడేందుకు దేవుడు లేచి వాళ్ళ అక్కడైనా ఏం చేశాడు? శిక్షించాడు లేదా? అందుకే సేవకులు మన విరోధంగా మాట్లాడదు. మీకు తెలుసు తెలియదు, నష్టం మీకే సేవకులు విరోధంగా మాట్లాడితే. అట్లా వాక్యం చెప్తే అలా మాట్లాడే వాళ్ళ అక్క మాట్లాడేదని ఆ అక్కకి ఏమొచ్చింది? అప్పుడు మోసే ప్రార్థన చేస్తాడు, అయ్యా నా అక్కను ఒకసారి జ్ఞాపకం చేసుకోయ్యా. ఎవరు చేసిన ప్రార్థన అన్నాడు దేవుడు? జనాల కొరకు ప్రార్థన చేశాడు మోసే, తన అక్క కొరకు. అయ్యా చిన్న వయసులో వాళ్ళ అక్క ఎంత కాపాడి తెలుసా మోసేది? చిన్న వయసులో ఉన్నప్పుడు ఆ మోసే బ్రతకడానికి కారణం కూడా దేవుడు అయితే, రెండోది వాళ్ళ అక్కనే. ఎవరు?
మిరియామే. ఆ మిరియాం అప్పుడు ఆ కాపాడిన కాపుదల మోసే గుర్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఆ మోసే మాత్రం అయ్యా తనకు వ్యతిరేకంగా మాట్లాడినా, తనను బాధపరిచినా, తనకు దుఃఖం కలగజేసినా మోసే అక్క కొరకు ప్రార్థన చేస్తాడు. అదే విజ్ఞాపన. నేను బాధ పెట్టిన వారి కొరకు, నీ ఇంటి వారైనా బయటి వారైనా, నేను దుఃఖం కలగజేసిన వారు కూడా నువ్వు ప్రార్థన చేయాలా. అదే విజ్ఞాపన ప్రార్థన మోసే చేశాడు. అక్కని దేవుడు మళ్ళీ ఏం చేశాడు? స్వస్థపరిచాడు. అలాంటి ప్రార్థన దేవుడు మనకు అనుగ్రహించుకుంటాడు. అందరూ మోకరిద్దాం, అందరూ మోకరిద్దాం. అందరూ మోకరించండి. ప్రభువా మాకు ప్రార్థన చేయడం నేర్పండి. ప్రార్థన మాకు కావాలి. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా ప్రియా పరలోకపు తండ్రి, మా కొరకు మేమే ప్రార్థన చేయడానికి సహాయం చేయి. మా కొరకు మేమే ప్రార్థన చేసుకోవడానికి సహాయం చేయ. మా కొరకు మేమే అన్నాడు. పేతురు ప్రార్థన చేశాడు, పౌలు ప్రార్థన చేశాడు, యేసయ్యా మీరు కూడా ప్రార్థన చేశారు, అబ్రహాము ప్రార్థన చేశాడు. నాయనా మాకు కూడా ప్రార్థన చేయడం నేర్పుందయ్యా. అయ్యా మాకు ఎదురవుతున్న కష్టాలు, శ్రమలు, వాటిలో మేము జయించాలంటే మాకు కూడా అటువంటి ప్రార్థన మాకు నేర్పున ఆయన, మాకు నేర్పున ఆయన. ఈ కటాక్షం రానిచ్చి ఇతబడిన వాక్యం ఈ ప్రజల హృదయాలు నాటి ఫలింపు దయచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి.